మామ 'గుంటూరు కారం' మూవీ ఎందుకు నెగెటివ్ టాక్ తెచ్చుకుందో దాదాపుగా అందరూ చెప్పుకునే కారణాలు ఇవే. ఫస్ట్ ఈ మైనస్ పాయింట్స్ కంటే ఒకే ఒక్క ప్లస్ పాయింట్ అదేంటో చూద్దాం. ఇంకేముంది ఈ సినిమాకి ప్లస్ పాయింట్ ఒకే ఒక్కటి. 'గుంటూరు కారం' మూవీలో ఒకే ఒక్క ప్లస్ పాయింట్ మహేష్ బాబు గారు మాత్రమే. బాబు లుక్స్ గాని, యాక్టింగ్ గాని వేరే లెవెల్ మామ. కథలో దమ్ము లేకపోతే బాబు మాత్రం ఏం చేస్తాడులేండి. ఇంకా ఇప్పుడు మైనస్లో ఏంటో చూద్దాం. 'గుంటూరు కారం' మూవీ నెగిటివ్ పాయింట్స్. అసలు త్రివిక్రమ్ గురూజీ ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలు తీయడం ఆపడా? ఇంకా కొత్తగా ఏదో చేస్తాడేమో అని త్రివిక్రమ్ ఫ్యాన్స్, మహేష్ ఫ్యాన్స్ వెయిటింగ్ చేశారు. వరుసగా అత్తారింటికి దారేదిలో, అత్త అల్లుల కథ, అలవైకుంఠపురంలో తండ్రి కొడుకుల కథ, ఇలా అన్ని ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలు తప్ప వెరైటీగా ట్రై చేస్తాడేమో గురూజీ అని చాలా ఎక్స్పెక్ట్ చేశారు. తర్వాత 'గుంటూరు కారం' మూవీలో కారం తక్కువ అవ్వడానికి మెయిన్ రీజన్ స్టార్ట్ అయినప్పటి నుండి ఇంటర్వ్యూల వరకు ఒకటే కథ. సైన్ కోసం రావడం, సైన్ చేయకుండా వెళ్ళిపోవడం. ఇంటర్వ్యూ వరకు ఇదే రిపీట్ అవుతుంటే మరీ ఆడియన్స్ కి ఎంత తలనొప్పిగా ఉంది తెలుసా. అసలు డైలాగ్స్ కూడా త్రివిక్రమ్ గారి రేంజ్ అయితే కానే కాదు. గురుజీ అసలు మీరే రాసారా ఈ డైలాగు? ఒక డైలాగ్ అయితే మరీ దారుణంగా ఉంది. ఈ ఇంట్లో గుడ్లు మీరు పెడుతున్నారా, కోళ్ళు పెడుతున్నాయా లాంటి డైలాగ్స్ గురూజీ స్టాండర్డ్స్ అయితే కానే కాదు. ఇంకా మన రమకృష్ణ గారి క్యారెక్టర్ మొదటి నుంచి బాగా బిల్డప్ ఇచ్చి లాస్ట్ కు అంత సింపుల్ గా వదిలేసి ఏదో 2 డైలాగులు ఇస్తే ఆ క్యారెక్టర్ కి న్యాయం జరగలేదు అనిపిస్తుంది గురుజీ. ఇంకా తమన్ గారు కనీసం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా బాగా చేశారేమో అనుకుంటే ఒక సీన్ వస్తుంటే ఇంకో మ్యూజిక్ వస్తుంటది. ఓ డైలాగ్ వినబడుతుంది, ఓ డైలాగ్ వినబడట్లేదు. అసలు పాటలు ఏమైనా బాగున్నాయా అనుకుంటే ఆ కుర్చీ మడతపెట్టు సాంగ్ తప్పితే సినిమాలో ఒక్క పాట బాలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అట్టర్ ఫ్లాప్. ఫైనల్ గా మామ సినిమా చూసిన ఆడియన్స్ బయటకు వచ్చాక ఏం మాట్లాడకుండా 2 చేతులు జేబులో పెట్టుకుని సైలెంట్ గా వెళ్ళిపోతున్నారు.